క్యాన్సర్ ప్రజలను పీడించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి. దీనికి మందు కనిపెట్టాలని ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా రష్యా ఇందులో ముందడుగు వేసింది. క్యాన్సర్కు వ్యాక్సిన్ కనిపెట్టామని ప్రకటించింది. మరి ఇంతకీ ఆ వ్యాక్సిన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది? క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు రష్యా ఎంటరోమిక్స్ అనే వ్యాక్సిన్ లాంచ్ చేసింది. ఇది క్లినికల్ ట్రయల్స్ లో 100% సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, 100% సురక్షితమని ద ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఇది క్యాన్సర్ రాకుండా నివారించడానికే కాక క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని థెరపాటిక్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. కొన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ తరహాలోనే దీని తయారీకి కూడా mRNA టెక్నాలజీ వాడారు. ఇతర వ్యాక్సిన్లలో డెడ్ వైరస్ ఉపయోగిస్తారు. కానీ mRNA టీకాల్లో శరీర కణాలే ప్రోటీన్లను ఉత్పత్తి చేసేలా చేస్తాయి. ఈ టీకా కూడా అదే తరహాలో పనిచేస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్లు రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలను అంతం చేసేలా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. పలు కేసుల్లో ఈ వ్యాక్సిన్ ట్యూమర్ గ్రోత్ ను ఏకంగా 60% నుంచి 80% తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఆంకోలిటిక్ పర్సనలైజ్డ్ mRNA పద్ధతుల్లో ఏకకాలంలో ఈ టీకాను అభివృద్ధి చేసింది రష్యా. 4 నాన్ పాథోజెనిక్ వైరస్ల కలయికతో ఆంకోలిటిక్ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. క్యాన్సర్ పేషెంట్లలో ప్రాణాంతక కణాలను ధ్వంసం చేసే శక్తి, యాంటీ ట్యూమర్ రోగ నిరోధక శక్తి పెంచే సామర్థ్యం ఈ నాన్ పాథోజెనిక్ వైరస్లకు ఉంటుంది. ఈ యాంటీ ట్యూమర్ నిరోధక శక్తి ఒక్కో పేషెంట్లో ఒక్కోలా పనిచేస్తుంది. కొందరిలో ట్యూమర్ ఇంకా పెరగకుండా ఆపుతుంది, మరికొందరిలో పూర్తిగా నాశనం చేస్తుంది. ఇక పర్సనలైజ్డ్ mRNA అంటే ప్రతి రోగి ట్యూమర్ను జెనెటిక్ అనాలిసిస్ చేస్తారు. రోగ నిరోధక శక్తి ట్యూమర్ కణాలను గుర్తించేలా చేస్తుంది ఈ వ్యాక్సిన్. ఇలా ప్రతి పేషెంట్లో మ్యుటేషన్ ప్రొఫైల్ను నిర్ధారించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది రష్యా. ఇలా ఈ 2 కాంబినేషన్లలో రష్యా వ్యాక్సిన్ డిజైన్ చేసింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ కు ఇంకా అప్రూవల్ రావాల్సి ఉంది. దీనికి అప్రూవల్ వస్తే క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడినట్లే. ఇది అందుబాటులోకి వస్తే మరిన్ని క్యాన్సర్ వ్యాక్సిన్లపై పరిశోధనలు స్పీడప్ అవుతాయి. భారత్ సైతం క్యాన్సర్ వ్యాక్సిన్లపై పరిశోధనలు మరింత విస్తృతం చేయాలని విశ్లేషకులు చెబుతున్నారు.